ప్రతిపక్ష హోదాను గౌరవించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైందని, కనీసం ఉన్నవాళ్లైనా ప్రతిపక్ష హోదా నిర్వర్తించకుండా పోడియం దగ్గర నిరసన చేస్తున్నారని విప్ బీర్లా ఐలయ్య అన్నారు. ప్రజా సమస్యలపై ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రతిపక్ష సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు పట్టున్నారు. విప్ బీర్లా ఐలయ్య గారు, సో చెప్పండి, ఈ రోజు చర్చించాల్సిన అంశాలు పూర్తి స్థాయిలో చర్చించకపోతే సభ వాయిదా వేయాల్సి వచ్చింది. ఎందుకు ఇట్లా జరుగుతుందంట? ఈరోజు టూరిజం శాఖ మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులు అంటే ప్రతిపక్ష హోదా ఎట్లాగో తెలంగాణ రాడు, ఆయనకు ఫామ్ హౌస్కి పరిమితమైండు, తెలంగాణ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను కూడా గౌరవించకుండా ఫామ్ హౌస్కి పరిమితమైండు, ఉన్న సభ్యులైన టీఆర్ఎస్ సభ్యులైన ఇలా సభకు వచ్చి సభను సజావుగా జరగాలనే లక్ష్యంతో పనిచేయాలనే కృతనిశ్చయం వాళ్ళకి లేదు. ఏదైతే అసెంబ్లీ సమావేశాల ముందు బీఎస్సీ కమిటీ ఉంటుంది, ఆ బీఎస్సీ కమిటీలో ప్రతిపక్షాల సూచనలు సలహాలు తీసుకొని ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏ అంశాల మీద చేయాలని చెప్పి మేము చర్చించే సమయంలో కూడా ఆ ఓపిక లేకుండా మేము బీఎస్సీ కమిటీలో ఉండమని చెప్పి వాకౌట్ చేసారు. మరి గత 10 సంవత్సరాలుగా మీరు బీఎస్సీ కమిటీ నిర్వహించారు, ఇవాళ బీఎస్ కమిటీని ఛాయ్ బిస్కెట్ కమిటీ అంటున్నారు. మరి మీరు ఛాయ్ బిస్కెట్ కమిటీ 10 ఏళ్ళు ఈ రకంగా వ్యవహరించారు కదా, అందుకే మిమ్మల్ని ఇలా ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మా బీఎస్సీ కమిటీ, మా ఎల్ఏ మినిస్టర్ కానీ, స్పీకర్ గారు కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఎన్ని రోజులు అవసరం ఉంటే ఎన్ని రోజులు చర్చ జరిగితే అన్ని రోజులు అసెంబ్లీ జరపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడే మాకు డేట్లు నిర్వహించాలి, ఇప్పుడే ఏ అంశాల మీద అని చెప్పి హుకుం జారీ చేసే పనిగా చేశారు. కాబట్టి వాళ్ళకు ప్రతిపక్ష హోదా నిర్వహించే దమ్ము ధైర్యం లేక ఇలా ఒక గౌరవ స్పీకర్ అనే గౌరవ మర్యాద లేకుండా గతంలో రైతుల మీద 3rd డిగ్రీ పెట్టి ఎస్సీల మీద 3rd డిగ్రీ ఉపయోగించి గతంలో రైతులకు మిర్చి రైతులకు బేడీ లేసిన చరిత్ర మీది, ఏదో లఘుచరుల బేడీ లేచిరు దాని మీదనే పట్టుబడితే అదే ముఖ్యం కాదు కదా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా ఇవాళ మేము చర్చ చేద్దామంటే లేదు అని లఘుచరుల మీద పట్టుబట్టి వాళ్ళు స్పీకర్ను పోడియం వద్దకు పోయి ప్లే కార్డులు ప్రదర్శించరు. అసెంబ్లీలో ప్లే కార్డులతోటి ఒక రౌడీజం చేస్తున్నారు. దీనికి గౌరవ స్పీకర్ గారు కూడా నిజంగా తీవ్రంగా వాళ్ళను అడ్చేసి మీకు చర్చకు అవకాశం ఇస్తున్నా కానీ వాళ్ళు వినకుండా వాళ్ళు ఒక రౌడీజం లెక్క చేసిరు. కాబట్టి ఇలా సభ వాయిదా పడ్డది. ఇకనైనా మేము చెప్తున్నాం ప్రతిపక్ష నాయకులకు, రేపటి నుంచి మీరు సభా మర్యాదలు కాపాడి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించుకుందాం, రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఎలా చేయాలో ముందుకు సూచనలు ఇవ్వాలి తప్ప మీరు ఈ రకంగా రౌడీజం చేస్తే మంచిగా ఉండదని చెప్పి ప్రతిపక్షాలకు వినిస్తున్నాం. ముఖ్యంగా గత అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఈ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు. ఆ సభలో ఎలా ప్రవర్తించాలో ఎవరికి తెలియట్లేదు అని చెప్పేసి మొన్న రీసెంట్గా రెండు ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టారు 2 days. అయినప్పటికీ కూడా సేమ్ పరిస్థితి ఏర్పడింది సభలో. ఈరోజు హరీష్ రావు కూడా ఒక కామెంట్ చేస్తారు, ఈ 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, ఇదేనా మీ సభ మర్యాదలు కాపాడేది అని. అంటే ఎందుకు మీకు అధికార పక్షానికి ప్రభుత్వం ఉండి ఎట్లా సభ నడపాలో తెలియట్లేదా? కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభా మర్యాదలు కాపాడుతుంది. గత 10 ఏళ్ళుగా ఒక రౌడీ లెక్క నడిపించుకుని వాళ్ళు మొన్న కూడా మేము శిక్షణ శిబిరాలంటే వాళ్ళు కనీసం ప్రతిపక్షాలు రాలే, బీజేపీ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, కానీ టీఆర్ఎస్ నాయకులు రాలే. టీఆర్ఎస్ వాళ్ళకి ఎంతసేపటికి తెలంగాణలో అధికారం ముఖ్యం తప్ప ప్రతిపక్ష హోదా నిర్వహించే దమ్ము ధైర్యం లేదు. ఇలా చర్చలకు సిద్ధమని చెప్పినాం, ప్రతి దాని మీద చర్చిస్తామన్నాం, అయినా కానీ సభను తప్పుదో పట్టియాలి. ఒక గౌరవ స్పీకర్ కూడా గౌరవ మర్యాద లేకుండా ఆ పోడియం వద్దకు వెళ్ళి ఆ ప్లే కార్డులు ప్రదర్శించడం, ప్లే కార్డులు ఇవ్వండి అని చెప్పినా కానీ ఇవ్వకుండా ఒక ధైర్యంగా ఒక రౌడీజం లెక్క చేసిరు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పక తప్పదు. అంటే ఎంతసేపు అధికార పక్షం నుంచే మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలకి మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేశారు. పోడియం ముందుకు వచ్చి ఆ రకంగా నిరసన చేస్తుంటే మీరు కేవలం వాయిదాలు వేయడం తప్ప వేరే అంటే పరిష్కారం లేకుండా పోతుందా? గత 10 ఏళ్ళు వాళ్ళ ప్రతిపక్షాలకు ఇచ్చిన సమయం కంటే మేము ఈ 1 సంవత్సరంలో ప్రతిపక్షాలకే ఎక్కువ మైక్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ సభ్యులకు ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకగా నిలబడ్డ ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే గెలిచిన కొత్త ఎమ్మెల్యేలకు ఇప్పటికే సంవత్సరంలో ఒక్కొక్కరు 2-3 దఫాలుగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇది ప్రజాపాలన ద్వారా ప్రజల సమస్యలు, ప్రతి నియోజక సమస్యలు అసెంబ్లీలో చర్చించే విధంగా ప్రతి సభ్యునికి అవకాశం ఇస్తున్నాం. ప్రతిపక్ష సభ్యుడు కానీ ఏ సభ్యుడైనా కొత్త సభ్యులకు కూడా ఎక్కువ అవకాశం ఇచ్చినాం. వాళ్ళు జీర్ణించుకోలేక ఈ ప్రజాపాలన చూసి ఓర్వలేక ఆ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి అంతే. ముఖ్యంగా లఘుచర్ల ఘటన కావచ్చు, ఇతరత సమస్యల గురించి ఎన్ని రోజులైనా సభలో చర్చించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. మీరు ఎందుకు ముందుకు రావట్లేదు అని? మేము చర్చలు సిద్ధమంటున్నాం. ఒక లఘుచర్య కాదు కదా, తెలంగాణ ప్రజలకు ఇంకెన్నో సంక్షేమాలు అందించే ఎన్నో రకాల స్కీములు ఉన్నాయి, వాటి మీద చర్చ జరగాలి. నిన్న రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినాం. ఇలా విద్యార్థులకు మీరు 10 ఏళ్ళుగా చేయనటువంటి డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఇలా పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నాం.
వాటి మీద చర్చలు జరగాలి కదా. మీరు అన్నప్పుడే మేము చేస్తే కాదు కదా, ఒక్కొక్కటిగా చర్చలు సిద్ధం అంటున్నాం, మేము దాని మీద చర్చిస్తూ అంటున్నాం. కానీ పట్టుపట్టి అదే అంశంగా అని చెప్పి మీరు లఘుచర్యలో జరిగినటువంటి బేడీల విషయంలో మీ హస్తం ఉందని మాకు అనిపిస్తుంది. మీరు ప్రభుత్వాన్ని బదనం చేయాలని, ఏదైతే లఘుచర్యలో ఒక గౌరవ కలెక్టర్ మీద దాడి చేయించిన చరిత్ర మీది, అదేవిధంగా ఇవాళ అధికారితో కుమ్మక్కై కూడా అక్కడ బేడీలు వేసిన దాంట్లో మీ హస్తం కూడా ఉందని చెప్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి మొదటగా లఘుచర్ల బేడీల మీద స్పందించిండు. ఎవరైతే బేడీలు వేస్తారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, దాని మీద విచారణకు ఆదేశించడం. ఇది ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన. దీని మీద మీరు దుమ్మెత్తిపోసి ఏదో అంశం మీద మేము బైకట్ చేయాలి, ఏదో అంశం మీద మేము రౌడీజం చేయాలంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుంది. ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల ఎన్ని రోజులైనా చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రభుత్వం వైపు బిర్లా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, 6 9.